హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్లో వచ్చేసరికి బాక్స్ క్రికెట్తో పాటు స్నేక్ అండ్ ల్యాడర్, ఇంకా లూడో, ఇంకా చిన్న చిన్న చెస్ ఇలాంటి గేమ్స్ అయితే ఉన్నాయి. సో లియోనియాలో ఇది వచ్చేసరికి కామన్ పూల్, స్విమ్మింగ్ పూల్. ఇంకా లగూన్ బే సెలెస్టియల్ వాళ్ళకైతే రూమ్ వెనకాలే పూల్ ఉంటుంది. సో ఫ్యామిలీతో వస్తే చాలా ఫన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అవుట్డోర్ అన్నీ ఒకే దగ్గర ఉండేవి. ఇప్పుడు షటిల్, సో బ్యాడ్మింటన్ అవన్నీ చేంజ్ చేశారు, వేరే ప్లేస్లో పెట్టారు. ఇండోర్ గేమ్స్లో వచ్చేసరికి స్నూకర్తో పాటు టేబుల్ టెన్నిస్ ఉండే, అవన్నీ ఆక్యుపైడ్ ఉండే. ఇంకా లైట్ తీసుకున్నాము. టేబుల్ టెన్నిస్ ఆడదాం అనుకున్నాం కానీ బట్ చాలామంది ఉండేసరికి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసరికి జిమ్. డిస్ట్రిక్ట్ గ్రావిటీకి లాస్ట్ టైం లియోనియాకే వచ్చాం కదా. సో ఇంకా రైడ్స్ అన్నీ కొన్ని, నాకైతే హైట్ ఫోబియా ఉంది, అన్నీ ట్రై చేయలేదు. జెయింట్ స్వింగ్తో పాటు కొన్ని సింపుల్ రైడ్స్ అయితే ట్రై చేసాము. లాస్ట్ టైం గో కార్టింగ్కి చాలా క్రౌడ్ ఉండే. ఇంకా అంతకుముందు సారి కూడా ఒకసారి వచ్చాము, అప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఉండే. బట్ ఈసారి లక్కీగా ఎవ్వరూ లేకుండా ఇంకా గో కార్టింగ్ అయితే చేసాము. ఎంతమందికి గో కార్టింగ్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్స్లో చెప్పేసేయండి. సో నాకైతే కొంచెం భయము, బట్ నాకు వెళ్ళేంత వరకు చాలా భయం ఉండే, బట్ సింపుల్గానే ఉండే. 700 రూపీస్కి 7 ల్యాబ్స్ని బట్టి, ల్యాబ్స్ అంటే రౌండ్స్ ఉన్నాయి కదా మనకి. సో వాటికి 7 రౌండ్స్కి 700 అలా ఉంది. సో ఇంకా అదొక్కటి చేసేసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవెంట్కి కూడా టైం అయిపోతుంది. సో మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ టైమే అన్నీ చూసేసాం కదా, ఇంకా ఎందుకు అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా బ్యాక్ టు లియోనియా. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఎవరిదో గెస్ట్ హౌస్ అనుకుంటా, బట్ బ్యూటిఫుల్గా అనిపించింది, మంచిగా ఇలా రిసార్ట్ మధ్యలో. సో లాస్ట్ టైం స్టే చేసిన ప్లేస్ మేము ఓబీజ్. సో ఇంకా ఇక్కడైతే లాస్ట్ టైం ఒక ఫోటో దిగాము, ఇంకా దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అని అనిపించేసింది. ఇంకా ఇలా రూమ్కి వచ్చి రెడీ అయిపోదామని చూస్తే చిన్న క్యూట్ అండ్ స్వీట్ సర్ప్రైజ్, హౌ స్వీట్ అనిపించింది. ఒక చిన్న కప్ కేక్తో పాటు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ నోట్, 2 వైట్ చాక్లెట్, ఇంకా 2 డార్క్ చాక్లెట్, కాజు బర్ఫీ అయితే పెట్టేశారు. చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే. ఇంకా ఈవెంట్కి అయితే రెడీ అయి వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు కదా, ట్రీస్కి అన్ని లైట్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలా వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో నాకు ఇంకా వాక్ చేసి వెళ్ళబుద్ధి అయింది. నాకు మంచిగా అలా చల్ల గాలికి నడుస్తుంటే చాలా మంచిగా అనిపించింది. సో ఈవెంట్ అయితే ఇక్కడ ఉంటుంది, అందరికీ కామన్. ఓబీస్ వాళ్ళకి, ఇంకా లగూన్ బే వాళ్ళకి, ఇంకా సెలెస్టియల్ సూట్స్ వాళ్ళకి. మీరు అక్కడ చూస్తున్నారు కదా బోర్డు పైన. ఇంకా ఇది రాగానే ఇదైతే పెట్టేశారు, 360 డిగ్రీస్ కెమెరా. సో ఈవెంట్ అయితే 7:30కి అన్నారు కానీ బట్ చాలా డిలే చేశారు. 8:30కి స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ ఈవెంట్. 2 సింగర్స్ వచ్చారు, నీరజ్ బక్షితో పాటు ఒక ఫీమేల్ సింగర్ వచ్చారు, తన నేమ్ నాకు గుర్తులేదు. బట్ నీరజ్ బక్షి అయితే చాలా బాగా పాడారు, అసలు చాలా మంచిగా అనిపించింది. తను ఇండియన్ ఐడల్ ఫేమ్ అంట, నాకు కూడా తెలీదు. సో ఇంకా ఫుడ్కి అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారు. సో మాకు స్నాక్స్కి మేము చెక్ ఇన్ చేసేటప్పుడే 4 కూపన్స్ ఇచ్చారు. ఆ కూపన్స్ చూపిస్తే మనకి స్టార్టర్స్ ఇస్తారంట. లాస్ట్ టైం ఇలా లేకుండే, డిఫరెంట్గా ఉండే, బట్ ఈసారి చాలా చేంజ్ చేశారు. ఇంకా ఫస్ట్ అయితే చాట్ స్టార్ట్ చేశారు. చాట్ అయితే చాలా బాగుండే, సమోసా చాట్. సో మంచి టేస్టీగా అనిపించింది. పానీపూరికి అయితే ఫుల్ లైన్ ఉండే, ఇంకా లైట్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ స్టార్టర్స్ అని టేబుల్ దగ్గర సర్వ్ చేశారు, ఈసారి మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఫుడ్ కూడా అవుట్డోర్ సర్వ్ చేశారు లాస్ట్ టైం, బట్ ఇప్పుడైతే ఇంకా మొత్తం ఇండోరే. డ్రాగన్ రోల్స్తో పాటు వెజ్ కబాబ్తో పాటు ఇంకా పీనట్ చాట్ కూడా పెట్టారు. నాన్ వెజ్లో కూడా 4 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఉండే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మెయిన్ కోర్స్తో పాటు ఈవెంట్ వీడియో కూడా ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.